పవన్ కళ్యాణ్ 'ఓజీ' సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. డీవీవీ నిర్మాణ సంస్థలో సుజిత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న 'ఓజీ' సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లిమ్స్తో సినిమాపై హైప్ భారీగా పెరిగింది. పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీగా ఉండడంతో డేట్స్ ఇవ్వట్లేదు. ఇంకో 3 వారాలు డేట్స్ ఇస్తే 'ఓజీ' సినిమా పూర్తవుతుంది. 'ఓజీ' సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లిమ్స్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్తో అదరగొట్టాడు. దీంతో తమన్ సినిమాకి ఇంకే రేంజ్లో స్కోర్ ఇస్తాడో అని ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఓ ఇంటర్వ్యూలో 'ఓజీ' సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇందులో పాటలు సూపర్గా ఉంటాయని సమాచారం. త్వరలోనే మొదటి పాటను విడుదల చేస్తారని తెలుస్తుంది. ఇప్పటికే తమన్ మొదటి పాటను రెడీ చేశాడట. పవన్ కళ్యాణ్ అనుమతి ఇస్తే 'ఓజీ' నుండి మొదటి పాట వచ్చే నెలలో విడుదలయ్యే అవకాశం ఉంది. తమన్ మాట్లాడుతూ 'ఓజీ' సినిమా పూర్తిగా గ్యాంగ్స్టర్ సినిమా. పవన్ కళ్యాణ్ గారు గన్ పట్టుకొని నిలబడితే నాకు ఇష్టం. నేను కూడా గన్ పట్టుకొని చాలా కాల్ చేయాలనిపిస్తుంది. నేను సినిమాలో కొన్ని రషెస్ చూశాను. అప్పటికే నా బ్లడ్ పరిగెడుతుంది. ఎప్పుడు సినిమా నా దగ్గరికి వస్తుందని ఎదురు చూస్తున్నాను. ఆ సినిమా చేసేటప్పుడు నా స్టూడియో మొత్తం 'ఓజీ' మూడ్లోకి వెళ్ళిపోతుంది. నా స్టూడియో అంతా పవన్ కళ్యాణ్ గారి పవర్ ఫోటోలు పెట్టుకుంటాను. ఆ సమయంలో ఆ సినిమాకు క్రేజీ మోడ్లో పనిచేయాలి అనుకుంటున్నాను. టాలీవుడ్లో చాలా రేర్గా గ్యాంగ్స్టర్ సినిమాలు వస్తాయి. 'ఓజీ' కోసం నేను వెయిటింగ్ అని అన్నాడు. దీంతో తమన్ కామెంట్స్తో పవన్ ఫ్యాన్స్ సినిమా బ్యాక్గ్రౌండ్పై మరింత హైప్ పెంచుకుంటున్నారు. కానీ పవన్ ఎప్పుడు డేట్స్ ఇస్తాడో, ఎప్పుడు షూటింగ్ జరుగుతుందో చూడాలి. సుజిత్ డైరెక్షన్లో చేస్తున్న 'ఓజీ' సినిమా విషయంలో ఆయన చాలా వరకు ప్రీ ప్లాన్డ్గా ఉంటూ ముందుకు దూసుకెళ్తున్నట్లుగా తెలుస్తుంది. ఈ సినిమా అనుకున్న సమయానికి రిలీజ్ అవ్వకపోయినా కూడా సినిమా మీద అంచనాలు మాత్రం రోజురోజుకి తారాస్థాయిలో పెరిగిపోతున్నాయి. ఇక ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ ప్రతి ప్రేక్షకుడిని ఆకట్టుకుంది. అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఈ సినిమాని 2025 దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక మే 9వ తేదీన 'హరిహర వీరమల్లు' సినిమాను రిలీజ్ చేస్తున్నామంటూ మేకర్స్ అనౌన్స్ చేసిన నేపథ్యంలో ఈ సినిమా పూర్తయిన వెంటనే 'ఓజీ' సినిమా మీద తన డేట్స్ని కేటాయించాలని పవన్ కళ్యాణ్ చూస్తున్నాడు.